నాన్న మ్యాచింగ్ బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి. నాకు కుదరదు, దాడికి చెప్పు. ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉందండి. 8 అయింది, 10 ఇంటర్వ్యూ. దీన్ని తీసుకెళ్ళి ఏది ఆ ప్రిస్క్రిప్షన్ ఏది, ఇదిగో అమ్మకు మందులు కొనిపెట్టి దీన్ని బస్సు ఎక్కించి అప్పుడు వెళ్ళమన్న సార్ని ఇంటర్వ్యూకి. సరిపోద్ది. ఏమిటే దాన్ని పిప్పి పనుకోవాలా? ఇంత తక్కువ టైంలో అంత పని ఎలా చేస్తాడో అంటుంది. ఇంత జీతంతో ఇంతమందిని పోషించట్లే, అలాగే వేయడం సేమ్. రేయ్ మంది మిడిల్ క్లాస్, 1,00,000 పనులు కోటి వరిస్ ఉంటాయి. తలంచుకుని వెళ్ళిపోవాలంతే. వాళ్ళ చున్నీ లాక్కెళ్ళారా కదా? అదే ఆడవాళ్ళు అయితే కలర్ నచ్చింది కొట్టేశారు అనుకోవచ్చు. మగాళ్ళు ఏం చేసుకుంటారే ఇలా పిచ్చ కాకపోతేనా. ఇదిగా చిల్లరతో చాక్లెట్లు కొనేసుకో. చెల్లిని ఎవరైనా ఏడ్పిస్తే కోపడ్డం కొట్టడం లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవేంటి? రిలాక్స్. నీకు నా మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఇదే ప్లేస్లో నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలానే మాట్లాడతావా? మాట్లాడు. పోరా. రచ్చకొట్ట పడదొబ్బింది. ఇప్పుడైనా చేయాలనిపిస్తుంది. మార్నింగ్. I said morning. గుడ్ మార్నింగ్. ఏ ఫ్లోర్? మీరే నొక్కారు? 9. నాది అదే. ప్యాక్ యూర్ బ్యాగ్స్. అదే 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 అదే. ఎప్పుడు చూడలేదు. నిన్నే జాయిన్ అయ్యా. నిన్న? నిన్నే. మీ బాస్ని చూసారా? పెద్ద రాలేదుగా. ఆల్ ది బెస్ట్. బెస్ట్ 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 బెస్ట్. మేడం అంటూ ఫోన్ చేసిస్తా. ఎందుకు పనికిరావు నువ్వు. కొన్ని జాతకాలే అంతా. ఏంటి జాతకం మాత్రం అనద్దు మేడం. మా బాబు దగ్గర విని విని విసుగొచ్చేసింది. ఆయనంటే కోపం వచ్చేది. ఇప్పుడు మీరు కూడా అంటూ ఉంటే నిజమేమో అని నాకు డౌట్ వస్తుంది మేడం. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఆహా అనుకున్న ఒక్క రోజు కూడా లేదు. చెత్త నాలో ఉందా, మా బాబులో ఉందా, నా లైఫ్లోనే ఉందా అట్లా. మేడం మీకు దండం పెడతాను, కొంచెం పొడుగు ప్యాంట్లు స్కర్ట్లు వేసుకోరా. నా వల్ల కావట్లేదు మేడం. ఎంత బాగుంది మేడం. లే. బరువు పైన ఉంటే కిందకి చూడలేం మేడం. కావాలంటే అబ్జర్వ్ చేయబండు. అవును మేడం. ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావు, ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావు. వెళ్ళు, ప్యారిస్ టూర్ పనులు చూడు. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. మేడం చూడు. మేడం సార్. మేడం అంతే. మేడం మేడం అని మాకు తెలుసు. నెక్స్ట్ ఏంటో చెప్పు. తెలుసా? ఎవరో అనాథ అనుకుంటా. మన మనసు సున్నితం కదరా, తట్టుకోలేము. ఏదో ఘోరమైన పాపం చేసినట్టుంది. దిక్కులేని సావు చచ్చింది. భగవంతుడు ఊరుకోడు కదా. ఏంట్రా గ్యాప్?
చిన్నప్పటి నుంచి అబద్ధాలు విని విని విసిగిపోయాను. చెప్పాను నీకు మాత్రం ఓపిక సావట్లేదు. యాక్చువల్లీ నువ్వు కొంచెం గ్యాప్ తీసుకో. రిలాక్స్ రిలాక్స్. అలా వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే, విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే. అలా వైకుంఠపురములో పండుగా చేరే బంధమే, అలై పొంగేటి కళ్ళలో ఉల్లాసా తీసుకొచ్చనే. అబ్బబ్బబ్బబ్బా, నీళ్ళలో ఉండాల్సిన పడవ నేల మీద ఉంది ఏంటంటే? కార్రా అది. అద్దెలుస్తుంది పేరేంటా అని. రారా ఏంటి సార్ ఇది? రాజమౌళి సినిమా పేరులో ఉంది. రోల్స్ రాయ్స్ రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కాంట్రాస్ట్గా ఉన్నారు గురుగారు. ఆ కార్కున్న క్లాస్కి మీకు సంబంధమే లేదు. రండి ఓ సెల్ఫీ దిగుదాం. గొడుగు బాగుంది. దీన్ని ఎండకి వానకి వాడేవాళ్ళని చూశాను, కానీ దేనికి పడితే దానికి వాడేవాళ్ళని కలవటం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇలాగా ఆర్టిస్టిక్గా తిప్పడం రాదు, ఆడది దగ్గర తిప్పేయడమే. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సిగ్గుపడక్కర్లా, కలుద్దాం. నైస్ మీటింగ్. రండి, ఫ్లైట్ టైం అవుతుంది. కానీ ఏ మాటకి ఆ మాట కారు అద్దరిందండి. మీకు మీ ఆయనకి పడదు. నానా నీకెలా తెలుసు? ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు వేసుకున్నారు. ఆ రోజే కన్ఫర్మ్. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయ్యా. తలుపులు మూసుకుంటారు తెరుచుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. 6 అయితే చాలు, ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు. అంటే నాకు ఆఫీసు ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి. ఏం చేసి ఉండాలి? రేవతి. ఏడేళ్ళ క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెలల తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అప్పట్లో దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి, కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరూ యాక్టింగ్ చేస్తుంటారు, పెద్దంతో సహా. నిజం చెప్తే పెద్ద గొప్పోడు అనుకుంటున్నావా? చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేశాట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం పిలవ అర్థమవుతుంది. అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది, బూచోడు వస్తానని చెప్పదు సార్. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది కరెక్టే, కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్గా ఉంటుంది సార్. సార్ టైం అయింది, నేను డ్యూటీ దిగిపోతున్నా. ఈ ఎపిసోడ్ కంప్లీటా లేదా రేపు కూడా టు బి కంటిన్యూడా? వెళ్ళు. మెరుపు వెలుగు చిరుత పలుకు రాజా, ఎదురు పడకు మోగుతాది బాజా. ఫేక్ స్వాగ్ మార్చుకో, స్టైల్ కింగ్ పట్టుగాడు పడుకు పెట్టే చూసుకో. శకనం బాగుంది అక్క, ఇది పట్టుకో. ఇది వదిలేసామంటే ఒక్క నిమిషం తొడిగే చెప్తాను. సూట్ అయింది. అది మీకే ఎక్కడికి రా? ఎర్ర కొట్టేసుకుని ఎగురుకుంటూ ఎక్కడికి? రిలాక్స్. పర్మిషన్ పెద్ద అయినా గ్రాంటెడా? ఐఎమ్ వాంటెడ్ వాల్మీకి. Let's go.
Bingo, he's a sensation. Arre bunny, adugu button record, ladri button. హలో, ఎవరు నువ్వు? వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? పెడితెళ్ళి నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనవడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఇది ఎలా ఉందా? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. Bingo, he's a sensation. Arre bunny, adugu button record, ladri button. Bye 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 bye.